తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఒకటి బ్రదర్, నేనేమిటంటే దీని డిస్కషన్ రాజ్యాంగం నేను రాయలేదు, మీరు రాయలేదు, పెద్దల నుంచి వస్తుంది. రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని అది మొత్తం చదివాను. నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను. ఎక్కడ నీకు నీకోసం కొత్త రూల్స్ ఏమి పెడతామా? నీకున్న నెంబర్ 11 మరి నీకు రావాల్సిన నెంబర్ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎంత నెంబర్ ఉండాలి? నీకు 18 ఉండాలి. అంటే మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలండి. నా బాధ ఏంటంటే, సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా నీతో పాటు వాళ్ళని కూడా వెళ్తున్నావు. వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు విశాఖపట్నంలో. దీన్ని ఏమైనా వచ్చి మాట్లాడండి మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దని మాకు ఆర్డర్ ఇస్తారంటారు. ఏంటి ఇది తప్పు కదా? ప్రజాస్వామ్యులు మిగతా 10 మంది వచ్చి కనీసం కాన్స్టిట్యూన్సీ సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా యాజ్ ఎ లీడర్, పార్టీ లీడర్గా. ఇది తప్పు అంటాను నేను, పద్ధతి కాదంటాను నేను. ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశంలో స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు కొన్ని ఉంటాయంటారు. వాటిని ఎక్కడ ఉంటాయి? ఎక్కడ నాకు కనపాలేదు విచక్షణ అధికారులు, ఎక్కడ కనపాలేదు నాకు. రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలా. స్పీకర్ని కాబట్టి నా ఇష్టం నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. చూశాను, అందరితో మాట్లాడాను, చాలామంది న్యాయకోవిదులతో మాట్లాడాను. అందరూ కూడా చెప్పింది ఒకటే, మినిమం ఉన్న సంఖ్యలో 18 మెంబర్స్ ఉంటాయి కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు. అది నీకు తెలియదు. నీ దగ్గర కూడా చాలామంది పెద్ద మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పట్లేదు కదా నీకు. ఢిల్లీలో లాస్ట్ టైం బీజేపీకి 70 సీట్లకు కానీ 8 సీట్లే వచ్చినాయి. అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మాకు 11 సీట్లు వచ్చినా కానీ 225 సీట్లకు 11 సీట్లు వచ్చినా మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ బీజేపీకి ఇస్తారు, మిగతా రాష్ట్రాలు అందరికి ఇస్తారు, కానీ మీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎందుకు జరగట్లేదు? ఇక్కడ బీజేపీకి ఇచ్చారో లేదు నాకు తెలియదమ్మా. నేను మొత్తం స్టడీ చేశాను, దీని మీద అవగాహన వ్యక్తులందరితో మాట్లాడాను. అందరూ కూడా ఎక్కడ కూడా ఏ రూల్ కూడా ఎలాగ చెప్తున్నారు. లేని రూల్ ప్రకారం నేను ఎలా ఇస్తాను నీకు అవకాశం? స్పీకర్గా నాశనం ఉంటుందా? నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పి అసెంబ్లీకి రండి, మీ సమస్యలు ఉంటే మాట్లాడండి. మీ సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం యాజ్ స్పీకర్గా నేను అవకాశం ఇస్తాను. అంతేకాని రేలిపోయిన రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తాను సార్? సార్ ఇప్పుడు ఒక సభ్యుడు హాజరు అయినప్పుడు ఎట్లా పరిగణిస్తారు? బయట అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టి వెళ్ళిపోవాలి సార్, హౌస్లో కంపల్సరీ కూర్చోవాలి. హౌస్లో రికార్డ్ అవుతుంది కదా సార్, హౌస్లో రికార్డ్ అవుతుంది కదా. లేటెస్ట్ టెక్నాలజీ ఎన్నో వచ్చాయి. అటెండెన్స్ రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా ఉంది. అవును, సభకు వచ్చే పెట్టాలి. ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేసి హౌస్లోకి ఏదో గడపలోకి వచ్చి కనిపించినట్టు కనిపించేసి వెళ్ళిపోవడం అంటే ఇంతకుముందు ఎట్లా జరిగిందో నాకు తెలియదు, రావాలి. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది, ఎవరెవరు సభకు వస్తున్నారని. అటువంటి దొంగ సంతకాలు పెట్టే అవకాశం మాత్రం ఉండదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కొత్తగా శాసనసభ కడుతున్నాం, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకుముందు జరిగే పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయి పూర్వం. పార్టీ లోపల ఆఫీసులు ఉంటాయి కదా అసెంబ్లీలో, సంతకాలు పెట్టి 3 రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కుదరదు, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. అంటే వీళ్ళు అనేది అదే అన్నారు, వచ్చి నిజంగానే సంతకం పెట్టి వెళ్ళిపోతే అటెండెన్స్ ఉన్నట్టే కదా అని అంటున్నారు. నిజంగా అంటే హౌస్లోకి రావట్లేదు, రాకుండా వెళ్ళిపోతున్నారని చాలా జరిగాయి. ఆఫీస్కి రావడం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా లోపల. అది కాదు నేను ఏంటంటే నువ్వు వచ్చినప్పుడు సంతకం పెట్టి అసెంబ్లీలో రా.
ఇంకా కొత్త 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 అసెంబ్లీలో అన్నీ పెడుతున్నాం సార్. లేటెస్ట్ టెక్నాలజీ అని తీసుకొస్తున్నాం కొత్త అసెంబ్లీ. స్కూల్లో అటెండెన్స్ ఆ తర్వాత అసెంబ్లీ 12 రోజులే జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాక 12 రోజుల పాటే జరిగినాయి సమావేశాలు. 60 రోజులు జరగాలి. 60 రోజులు రాకుండా ఉంటే అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మీకు. అంటే మీకు తెలియదు కాదు, మీ అందరికీ అనుభవం వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అసెంబ్లీ రన్ అయిన రోజులు రావాలండి 60 రోజులు. మధ్యలో 11 రోజులు జరగవచ్చు, 10 డేస్ జరగవచ్చు. అన్నీ కౌంట్ చేస్తే 60 డేస్ రన్నింగ్ డే. అసెంబ్లీ రన్నింగ్ డేస్. రన్నింగ్ డేస్ సెషన్ ఆన్లో ఉన్నప్పుడు సాటర్డే సండేస్ ఆల్సో విల్ బి కౌంటెడ్. కంటిన్యూస్ సెషన్ ఉన్నప్పుడు. అంటే గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన అగౌరవపరిచారు అదే సభలో. ఇప్పుడు ఈయన సభకు వస్తే కూడా టీడీపీ నేతలు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అగౌరవపరిచారు. ఇది గౌరవ సభ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నామమ్మా. అటువంటి జరగదు. ఇది సంస్కారవంతులు ఉన్నప్పుడు అలా జరగదు. చేయరు కదా. ఎందుకు ఊహించుకుంటున్నావు నువ్వు చేసే కాబట్టి ఆడు చేస్తాను ఊహించుకున్నావా? సమయం అడిగిస్తావండి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే నీకు వస్తుంది. పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం, ప్రతిపక్ష నాయకుడు ఎలా ఒప్పుకుంటామండి? చట్టం ఒప్పుకుంది కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.